తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య వివాదం నెలకొంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ అధికారి అయిన సివి ఆనంద్ని నియమించడంపై ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రినే కలవాలని ఐఏఎస్లు భావిస్తున్నారు. సీఎం అపాయింట్మెంట్ని కోరాలని ఐఎన్పిఆర్ కమిషనర్కి అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో వివరిస్తారు. మహేష్, ఏమిటి వివాదం? అంటే గతంలో కూడా 1-2 పోస్టులకు ఐపీఎస్లను నియమించినప్పుడు అంటే ఎందుకు అనేటువంటి ప్రశ్నలు అయితేనే వివాదం అయితే తలెత్తలేదు. ఈసారి వీటి తాజా పరిస్థితి ఎందుకని ఉత్పన్నమైంది, ఏం జరుగుతోంది? పరితోష్, ఈరోజు సిఎస్ ఐఏఎస్ అధికారులతో వివిధ శాఖల కార్యదర్శులతో కొత్త జిల్లాల ఏర్పాటుపైన సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే ఐఏఎస్ అధికారుల్లో నిన్న ఏదైతే సివి ఆనంద్ని ఐపీఎస్ అధికారిని సివిల్ సప్లైస్ కమిషనర్గా నియమించడం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా తాము అందరం కూడా సీఎంను కలవాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రదీప్ చంద్ర ఐఎన్పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ని సీఎం అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కోరినట్టుగా తెలిసింది. కొద్దిమంది జూనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని సీఎస్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ప్రధానంగా గతంలో కూడా ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారి బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయనే ఐఏఎస్ అధికారుల మీద కంట్రోల్ ఉండకుండా కేవలం కింది వేరే అంటే నాన్ ఐఏఎస్ అధికారులపైన ఆయన ఆజమాయిస్ ఉంటే ఆయన సంబంధించి కేవలం స్కూల్స్కి సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్కి సంబంధించినటువంటి బాధ్యత మాత్రమే నిర్వహిస్తున్నాడు. అయితే పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సివి ఆనంద్ నియమించినటువంటి పరిస్థితి. జిల్లాలో పౌర సరఫరాల శాఖనన్నింటినీ కూడా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా జాయింట్ కలెక్టరే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా జిల్లాలో చూస్తారు. సో వీరందరూ కూడా ఐఏఎస్ అధికారులు అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఐపీఎస్ అధికారి సివి ఆనంద్కి రిపోర్ట్ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యం రేపు కొత్త జిల్లాలో ఏర్పడితే కూడా దాదాపుగా 24-25 మంది ఐఏఎస్ అధికారులు రేపు సివి ఆనంద్కి రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఐపీఎస్ అధికారికి రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్నటువంటి మేము, పరిపాలన చూడాల్సినటువంటి మేము, ఒక ఐపీఎస్ అధికారికి ల్యాండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి అధికారికి మేము ఏ విధంగా రిపోర్ట్ చేస్తా ఉన్నటువంటి అభిప్రాయం ఐఏఎస్ అధికారుల్లో వ్యక్తమవుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. ఇదే విషయంపై సీఎంను కలిసి తమ యొక్క అభ్యంతరాన్ని, అసంతృప్తిని తెలిపాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా ఇదే పరిస్థితి కనుక కొనసాగినట్లయితే, ఇదే సంస్కృతి కొనసాగినట్లయితే రేపు మరిన్ని పోస్టులో కూడా ఐపీఎస్ అధికారులు నియమించేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఏదో ఒక దగ్గర అడ్డుకోవాలన్నటువంటి ఆలోచిస్తున్నారు. త్వరలోనే ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా కూడా ఐపీఎస్ అధికారి నియమించేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ప్రభుత్వం ఆలోచన ఉన్నట్టుగా ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ విషయంపైన సీఎం దృష్టికి వెళ్ళిపోయి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐఎన్పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ అపాయింట్మెంట్ తీసుకున్న వెంటనే సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్లే అధికారులు పోయి కలిసేటువంటి అవకాశం ఉంది. మహేష్, అంటే ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన ఎందుకని చేసింది? అంటే ఐఏఎస్ ల కొరత ఉందని కొంతకాలంగా ఉంటున్నారు, అదేమన్నా కారణం? ఎందుకని ఇటువంటి ఆలోచన చేసింది? అంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలా మంది ఉన్నారు ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు అని చెప్పేసి ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. అయితే కొన్ని శాఖల యొక్క ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ పౌర సరఫరాల శాఖలో చాలా అక్రమాలు, అవినీతి జరుగుతున్నటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికే కొద్దిమంది విజిలెన్స్ అధికారులు కూడా చాలా అక్రమాలను బయటకు తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఒక ఐపీఎస్ అధికారిని అయితే పెట్టినట్లయితే అది ఒక గాడిలో పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలని, అది బియ్యం, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో శాఖను బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఐపీఎస్ అధికారిని పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి నేరుగా సంబంధం ఉన్నటువంటి శాఖ పౌర సరఫరాల శాఖ, ప్రజలతో ప్రభుత్వానికి మధ్య ఉన్న వారధిగా పౌర సరఫరాల శాఖ పనిచేస్తుంది. కాబట్టి ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఒక గాడిలో పడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆలోచన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఐపీఎస్ అధికారి ఆనంద్ కూడా తాను ఇటువైపు వస్తాను, అడ్మినిస్ట్రేషన్ వైపు వస్తానని చెప్పి సీఎంను కోరడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. పరితోష్. రైట్, థ్యాంక్ యూ మహేష్.